మరి ఈ రోజు కంటెంట్ లోకి వచ్చేస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే నేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేసి రామ్ చరణ్ వెంటనే RC16 షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ RC16 సినిమాని ఉప్న ఫ్రేమ్ డైరెక్టర్ బుచ్చుబాబు దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని డిఫరెంట్ రోల్లో కనిపిస్తాడని డైరెక్టర్ చెప్పుకొస్తున్నాడు. మరి బుచ్చుబాబు ఈ సినిమాని విలేజ్ బ్యాక్డ్రాప్ డ్రామా కథతో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే డైరెక్టర్ బుచ్చుబాబు మార్చిలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి. మరి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రని ప్రత్యేక శ్రద్ధ వహించి బుచ్చుబాబు తయారు చేసినట్లు తెలుస్తుంది. రంగస్థలం సినిమాలోని చిట్టుబాబు పాత్రను మించేలా RC16 లో రామ్ చరణ్ రోల్ ని డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. రంగస్థలం సినిమా స్క్రిప్ట్ పనుల్లో బుచ్చుబాబు చాలా శ్రద్ధ వహించాడు. ఆ విషయం రామ్ చరణ్ సుకుమార్ కూడా చెప్పారు. మరి ఆ కష్టానికి తగ్గట్టే రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ అంత హైలైట్ కావడానికి బుచ్చుబాబు కూడా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇక తన సొంత డైరెక్షన్ లో బుచ్చుబాబు రామ్ చరణ్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో అనే అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ పాత్రకు లోపం ఉంటుందని ఇదివరకే టాక్ వచ్చింది. ఎమోషనల్ ప్లస్ మాస్ యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండేలా దర్శకుడైతే కథను సిద్ధం చేస్తున్నాడట. ఇక ఈ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ ని ఏరుకోరి ఈ సినిమాకి తీసుకున్నాడు బుచ్చుబాబు. మరి ఎన్ని ఒక ఎత్తైతే సాయి పల్లవి నటిస్తుందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారట. మరి దీన్ని బట్టి చూస్తుంటే కాస్టింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు బుచ్చుబాబు. మరి ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో మైత్రి మూవీస్ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాలో సగం వాటా సుకుమార్ కు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సుకుమార్ రేటింగ్స్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే సుకుమార్ చేయబడినట్లయితే స్క్రిప్ట్ వర్క్ పక్కాగా ఉంటుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. రంగస్థలం సినిమాకు మించి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మెగా అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ త్వరలోనే షూటింగ్ ప్రారంభమనే విషయం మెగా అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.